గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు గత వారం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 3వ తేదీ వరకు జరిగినటువంటి వివిధ విశేషాలపై మనం ప్రతిరోజు వీడియోస్ ఇస్తున్నాం అనే విషయం మీకు తెలిసిందే. దానిలో ప్రధానమైనటువంటి అంశాలతో ఒక ప్రాక్టీస్ పేపర్ని కూడా మీకు అందించాలని నిర్ణయించుకున్నాను. దీనిలో భాగంగా ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు అంటే ఆదివారం వరకు ఉన్నటువంటి విశేషాలపై ఆ వారం రోజుల యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలపై ఇప్పుడు మనం ఒక ప్రాక్టీస్ పేపర్ చేద్దాం. ఈ పేపర్లో మొత్తం 50 ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఒక పేపర్ మరియు పెన్ తీసుకొని ఒక్కొక్క ఆన్సర్ను మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో చివరిలో మీకు ఆన్సర్స్ కూడా పెట్టడం జరిగింది. వాటితో మీరు కంపేర్ చేసుకొని మీ స్కోర్ను మన కామెంట్ బాక్స్లో అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మొదట ఒక ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న చూద్దాం. మొదట ఇటీవల ఏ దేశం తన దేశం యొక్క మొట్టమొదటి మిలిటరీ శాటిలైట్ను విజయవంతంగా అంతరిక్షంలో ప్రయోగించింది అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. దానికి ఆప్షన్స్గా సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఇరాన్. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని మీరు పేపర్ మీద నోట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. సెకండ్ క్వశ్చన్లో ఐక్యరాజ్య సమితిలో ఇటీవల మన భారత శాశ్వత రాయబారి అంటే పర్మనెంట్ అంబాసిడర్ మారడం జరిగింది. గతంలో ఉన్నటువంటి సయ్యద్ అక్బరుద్దీన్ గారి స్థానంలో మరొక వ్యక్తిని ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆయన ఎవరు? ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు అనే ప్రశ్నని మీకు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఏఎస్ త్రినాథమూర్తి, బి టిఎస్ తిరుమూర్తి, సి టిఎస్ పళనిమూర్తి, డి టిఎస్ అరుణమూర్తి అనే 4 పేర్లను మీకు ఇవ్వడం జరిగింది. మీకు దీనిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని పేపర్ మీద నోట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న మూడో ప్రశ్న చూస్తే ఇటీవల ఒక రిపోర్ట్ మీకు తెలియజేయడం జరిగింది. టోటల్ ఒక ఓన్లీ ఆ రిపోర్ట్ మీదే ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను. ఎందువల్లంటే ఆ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ రిపోర్ట్ అనేది ఇప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటుంది 2025 వరకు. అందువలన అది చాలా ఇంపార్టెంట్ వీడియో అని మీకు ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో అంటే ఆ రిపోర్ట్ పేరు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ రిపోర్ట్ ప్రకారం ఈ వివిధ రంగాలకు ఏ రంగాలకు నిధుల్ని ఎంతంత శాతం కేటాయించారన్నది మీరు ఒక వరుస క్రమంలో నోట్ చేయండి. ఏ, బి, సి, డి అని ఆ రంగాల పేర్లు ఇచ్చాను. 1 శక్తి రంగము, బి రోడ్లు, సి రైల్వేలు, డి అర్బన్. ఈ 4ంటికి ఆప్షన్స్ గా 1 to 3 ఇచ్చాను. 1 to 3 4. 1లో 24%, 2లో 19%, 3 13%, 4 16% గా ఇవ్వడం జరిగింది. ఏ ఆప్షన్ వస్తుంది 1 to 3 4లో ఏ ఆప్షన్ వస్తుంది. అలాగే బి ఆప్షన్ ఏంటి, సి ఆప్షన్ ఏంటి, డి ఆప్షన్ ఏంటి అనే విషయాల్ని మీరు ఒకసారి కంపేర్ చేసి ఆన్సర్ని జతపరచండి. ఏబిసిడి ఆన్సర్ ఒకసారి మీరు చూసినట్లయితే A1, B2, C3, D4, B A4, B2, C1, D3, C A2, B4, C3, D1, అలాగే D A3, B2, C1, D4. దీనిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఆన్సర్ని ఒకసారి నోట్ చేసుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. ఇది మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ రిపోర్ట్ అనేది దీని మీద ఆధారపడే ఇక్కడి నుంచి ఉన్నటువంటి ప్లాన్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రణాళికా సంఘం రద్దు చేసిన తర్వాత దానికి అనుగుణంగా ఒక రిపోర్ట్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ పైప్లైన్ రిపోర్టు మీరు క్షుణ్ణంగా చదవడం కోసం మళ్ళీ ఒకసారి ఆ వీడియో సరిగా చూడండి. పూర్తిగా దీని గురించి తెలుసుకోండి. సరే, దీనిలో ఉన్నటువంటి ఆన్సర్ మీరు ఆల్రెడీ నోట్ చేశారని భావిస్తున్నాను. 4వ ప్రశ్న భారతదేశం యొక్క మొట్టమొదటి మిలిటరీ శాటిలైట్ ఏది? భారతదేశం యొక్క మొట్టమొదటి మిలిటరీ శాటిలైట్
ఏది? ఏ GSAT-4, బి GSAT-5, సి GSAT-6, డి GSAT-7. వీటిలో ఏది కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ 5వ ప్రశ్న. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించబడిన టాస్క్ ఫోర్స్ ఆన్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ రిపోర్ట్ అమలు కాలం ఏది? ఏ కాలంలో ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ రిపోర్ట్ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ అనేది అమలు చేయడం జరుగుతుంది అనేది మీరు ఒకసారి చూడండి. 2019-25, బి 2020-25, సి 2020-30, డి 2018-25. ఈ ఏబిసిడి ఆప్షన్స్ లో ఏ కాలంలో ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ అమలవుతుందో మీరు నోట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న 6వ ప్రశ్న. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని ట్రిలియన్ US$ చేరడానికి అనుగుణంగా ఇటీవల NIP రిపోర్ట్ సిఫార్సులు చేసింది? ఎప్పటికల్లా 2025 నాటికల్లా ఎన్ని ట్రిలియన్ US$కి భారత ఆర్థిక వ్యవస్థను చేర్చడం కోసమని ఈ రిపోర్టు తయారు చేయడం జరిగింది? అవి ఏ $5 ట్రిలియన్, బి $6 ట్రిలియన్, సి $9 ట్రిలియన్ US$, డి $10 ట్రిలియన్. ఇది 6వ ప్రశ్న. నెక్స్ట్ 7వ ప్రశ్న. భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి విషవాయువు పేరేమిటి? ఈ ప్రశ్న చాలా ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. అందులో మీకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. భోపాల్ దుర్ఘటనలో విడుదలైనటువంటి విషవాయువు పేరేంటి? అంటే యూనియన్ కార్బైడ్ సంస్థ మీకు తెలిసిందే, ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. యూనియన్ కార్బైడ్ సంస్థ నుంచి ఒక విషవాయువు విడుదలైంది. అది వేలాది మంది చనిపోవడానికి కారకమైంది. ఆ వాయువు పేరేంటి అని అడిగాను. ఏ సయనిన్, బి NIC, సి MIC, డి BIC. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ని నోట్ చేయండి. నెక్స్ట్ 8వ ప్రశ్న. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది మనకి అందరికీ తెలిసిందే. మన రష్యాలో USSR లో చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దుర్ఘటన జరిగిందని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1985 ఏప్రిల్ 26, బి 1986 ఏప్రిల్ 26, సి 1985 ఏప్రిల్ 25, డి 1986. ఇది డి ఆప్షన్ ని ఒకసారి మనం చూసుకోండి. 1986 ఏప్రిల్ 27 నోట్ చేయండి. డి ఆప్షన్ 1986 ఏప్రిల్ 27. ఈ ఆప్షన్స్ లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ 9వ ప్రశ్న. 2020 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క థీమ్ ఏమిటి? ది థీమ్ ఫర్ ది 2020 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. ఏ ఇన్నోవేట్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్, బి ప్రొటెక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, సి ప్రాపర్టీ ఈజ్ ఆల్వేస్ ప్రాపర్టీ, డి ప్రొటెక్ట్ రైట్, ఇట్ విల్ ప్రొటెక్ట్ us. వీటిలో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే యొక్క థీమ్ ఏంటన్నది మీరు నోట్ చేయండి. ఏబిసిడిలో ఆప్షన్ చూడండి. నెక్స్ట్ 10వ ప్రశ్న. సృజనాత్మకత మరియు నవకల్పన, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ లను ప్రోత్సహించడం కోసం ఎప్పుడు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే నిర్వహించబడుతుంది? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేను ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది? ఏ ఏప్రిల్ 28, బి ఏప్రిల్ 27, సి ఏప్రిల్ 26, డి ఏప్రిల్ 25. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ని మెన్షన్ చేయండి, నోట్ చేసుకోండి. ఇది 10వ ప్రశ్న. నెక్స్ట్ 11వ ప్రశ్న. 11. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? ఇది రెండోసారి ఇచ్చినట్టుగా ఉంది, ఒకసారి మళ్ళీ గమనించండి. ఎందుకే మంచిది రాయండి. అది చెర్నోబిల్ ఇచ్చాం, ఇప్పుడు భోపాల్ ఇచ్చాం. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? ఏబిసిడి ఆప్షన్స్. ఏ 1982
డిసెంబర్ 2వ తేదీ మరియు 3వ తేదీల్లో, 1984 డిసెంబర్ 2, 3 మధ్యలో, సి 1984 నవంబర్ 2, 3, డి 1982 నవంబర్ 2, 3. ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటన. 11వ ప్రశ్న. నెక్స్ట్ 12వ ప్రశ్న. మొదటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు పనిచేశారు? ఫస్ట్ సివిసి అంటే మొదటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు వర్క్ చేశారు? మొదటి ఏ వల్లం శ్రీనివాసరావు, బి వల్లం కృష్ణకుమార్, సి నిట్టూరు శ్రీనివాసరావు, డి నిట్టూరు కృష్ణకుమార్. వీళ్ళలో మొదటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు పనిచేశారు అన్నది మీరు నోట్ చేయండి. నెక్స్ట్, ఇటీవల వాయిదా పడినటువంటి మిలిటరీ విన్యాసాలు మనకందరికీ తెలిసిందే. ఒక దేశం మిలిటరీ విన్యాసాన్ని వాయిదా వేసింది. వాటి పేరు పిచ్ బ్లాక్. పిచ్ బ్లాక్ మిలిటరీ విన్యాసాలను ఏ దేశం నిర్వహిస్తుంది? ఏ దేశం పిచ్ బ్లాక్ మిలిటరీ విన్యాసాలని నిర్వహిస్తుంది? విచ్ కంట్రీ కండక్ట్స్ ది పిచ్ బ్లాక్ మిలిటరీ ఎక్సర్సైజెస్? ఏ ఫ్రాన్స్, బి యుఎస్ఏ, సి బ్రిటన్, డి ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల్లో ఏ దేశం పిచ్ బ్లాక్ నిర్వహిస్తుందో నోట్ చేయండి. నెక్స్ట్ 14వ ప్రశ్న. 2008-17 దశాబ్ద కాలంలో దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన కొరకు ఎన్ని బిలియన్ US$ ఖర్చు చేయడం జరిగిందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 2008-17 మధ్య కాలంలో ఎంత ఖర్చు చేశారు మౌలిక సౌకర్యాల మీద అని ఈ మధ్య ఒక ప్రకటన విడుదలైంది. అది ఎంత? ఏ $1.1 బిలియన్ US$, బి $2.2 బిలియన్ US$, సి $3.3 బిలియన్, డి $4.4 బిలియన్. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఎవరి సిఫార్సుల ప్రకారం చీఫ్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయబడింది? మొట్టమొదట చీఫ్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరి సిఫార్సుల ప్రకారం ఈ చీఫ్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది? ఆ కమిటీ పేరు మీరు నోట్ చేయండి. ఏ రాజమనార్ కమిటీ, బి సంతానం కమిటీ, సి రాజారామన్న కమిటీ, డి మొదలియార్ కమిటీ. ఈ 4 కమిటీలో ఏ కమిటీ లేదా ఏ కమిషన్ యొక్క సిఫార్సుల ప్రకారం ఈ చీఫ్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది? నెక్స్ట్ 16వ ప్రశ్న. కుంభమేళాకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే త్వరలో 2021లో కుంభమేళా ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఏ ప్రయాగ్రాజ్, బి నాసిక్, సి హరిద్వార్, డి కేదార్నాథ్. ఈ 4 ప్లేసుల్లో ఏ ప్లేస్లో కుంభమేళా నిర్వహించబడుతుంది 2021లో? అతి త్వరలో. నెక్స్ట్ 17. ఇటీవల కొత్తగా సివిసిగా నియామకం పొందిన వారు ఎవరు? సివిసిగా కొత్తగా మంచి నియామకం పొందారని మనం మాట్లాడుకున్నాం. చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ఇటీవల పదవీ స్వీకారం ఎవరు చేశారు? ఏ సంజనా కొఠారి, బి సంజయ్ కొఠారి, సి అభిషేక్ కొఠారి, డి నిరుపమ్ కొఠారి. ఈ నలుగురిలో ఎవరు కొత్తగా సివిసిగా ఇటీవల ప్రమాణం చేశారన్నది నోట్ చేయండి. నెక్స్ట్ 18వ ప్రశ్న. అంక్టాడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అంక్టాడ్ ఈ మధ్య మనకి లోన్ శాంక్షన్ చేసింది కాబట్టి మనం మాట్లాడుకున్నాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ న్యూయార్క్, బి ఫ్రాన్స్, సి వాషింగ్టన్, డి జెనీవా. ఈ 4లో అంక్టాడ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నెక్స్ట్ 19వ ప్రశ్న. లడఖ్ ప్రాంతంలో చైనాకు భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏది? చైనాకు భారతదేశానికి మధ్య లడఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి రేఖ పేరేం పేరు? ఏ నాదులా లైన్, బి అక్షయ్ చిన్ లైన్, సి లిప్ లేక్ లైన్, డి జాన్సన్స్ లైన్. ఇది 19వ ప్రశ్న. నెక్స్ట్ 20. ఇటీవల విడుదలైనటువంటి ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2020లో అత్యున్నత ర్యాంక్ సాధించినటువంటి భారతీయ యూనివర్సిటీ ఏది? Which university, Indian university got highest rank in
ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2020? ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి ఖరగ్పూర్, సి ఐఐటి కాన్పూర్, డి ఐఐఎస్సి బెంగళూరు. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ 21st క్వశ్చన్. పని ప్రదేశాల్లో రక్షణ మరియు ఆరోగ్యంపై ప్రపంచ దినోత్సవం లేదా వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ ఏప్రిల్ 26, బి ఏప్రిల్ 27, సి ఏప్రిల్ 28, డి ఏప్రిల్ 29. పని ప్రదేశాల్లో రక్షణ మరియు ఆరోగ్యం పై ప్రపంచ దినోత్సవం లేదా వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. లడఖ్ ప్రాంతాన్ని చైనాకు చెందిన ప్రాంతంగా ఇటీవల చూపించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? లడఖ్ ప్రాంతాన్ని చైనాకు చెందిన ప్రాంతంగా ఇటీవల చూపించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? ఏ WTO, బి WHO, సి ILO, డి అంటాడ్. ఏ సంస్థ లడఖ్ ప్రాంతాన్ని చైనాకు సంబంధించిన ప్రాంతంగా చూపించింది? ఇది 22nd క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్, 23వ ప్రశ్న. ఆస్ట్రేలియా నిర్వహించే బహుళ దేశాల మిలిటరీ విన్యాసాలు పిచ్ బ్లాక్ ఏ రకమైనటువంటి విన్యాసాలు? ఏ ఆర్మీ విన్యాసాలు, బి నావికా విన్యాసాలు అంటే నేవీ ఎక్సర్సైజెస్, సి ఎయిర్ ఎక్సర్సైజెస్ అంటే వాయు విన్యాసాలు, డి త్రైపాక్షిక విన్యాసాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం కలిసినటువంటి విన్యాసాలు. ఏ మిలిటరీ విన్యాసాలు అనేది మీరు మెన్షన్ చేయండి. ఏబిసిడిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటో నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, 24వ ప్రశ్న. కోవిడ్ కారణంగా ప్రధానంగా ఎటువంటి సమస్యలోనికి ప్రపంచం చిక్కుకునే అవకాశం ఉందని ఇటీవల ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ పేర్కొంది? ఏ ఆరోగ్య సంక్షోభం, బి ఆకలి సంక్షోభం, సి వాతావరణ సంక్షోభం, డి వలసల సంక్షోభం. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటి? కోవిడ్ కారణంగా ఎటువంటి సమస్యలోనికి ప్రధానంగా ప్రపంచం చిక్కుకుంటుందని ఇటీవల ఐక్యరాజ్య సమితి పేర్కొంది అనే దానికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ 25th క్వశ్చన్, 25వ క్వశ్చన్. ఎప్పటికల్లా ప్రపంచంలో ఆకలి నిర్మూలించాలని జీరో హంగర్ అనే SDGని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. అంటే ఎప్పటికల్లా జీరో హంగర్ SDG సాధించాలని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది. ఏ 2025, బి 2030, సి 2032, డి 2035. ఈ సంవత్సరాల్లో ఎప్పటికల్లా జీరో హంగర్ సాధించాలని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది. నెక్స్ట్ 26వ ప్రశ్న. AIIB యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ బీజింగ్, బి జెనీవా, సి మెల్బోర్న్, డి ఢాకా. ఈ 4 ప్రదేశాల్లో AIIB ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అన్నది మెన్షన్ చేయండి. నెక్స్ట్ 27వ ప్రశ్న. బాలనేస్తం గ్రామ పంచాయతీ 2020గా ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి మూలస్థానం అనే గ్రామ పంచాయతీ ఏ జిల్లాలో కలదు? బాలనేస్తం గ్రామ పంచాయతీ 2020 గెలుపొందిందని ఈ మధ్యన మనం మాట్లాడుకున్నాం. ఆ గ్రామ పంచాయతీ అయినటువంటి మూలస్థానం ఏ జిల్లాలో ఉంది? వరంగల్ జిల్లా, బి నల్గొండ జిల్లా, సి తూర్పు గోదావరి జిల్లా, డి పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ 28వ ప్రశ్న. 2021 కేంద్ర బడ్జెట్లో రక్షణ కొరకు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అన్నమాట ఎన్ని లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది? ఎన్ని లక్షల కోట్ల రూపాయలని డిఫెన్స్ కోసం కేటాయించింది 2021 కేంద్ర బడ్జెట్లో? ఏ 2.27, బి 3.37, సి 2.82, డి 3.82. వీటిలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రక్షణ కోసం కేటాయించింది? నెక్స్ట్ 29వ ప్రశ్న. ఒక రాష్ట్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు లేదా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఏ కేంద్ర మంత్రి మండలికి, బి
రాష్ట్ర అసెంబ్లీకి, సి పార్లమెంటుకు, డి రాష్ట్రపతికి. ఈ నాలుగింట్లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని తెలియజేయండి. నెక్స్ట్ 30వ ప్రశ్న. భారతదేశంలోని ఏ పథకం కొరకు ఇటీవల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా యుఎన్ఎయిడ్ సంస్థ ప్రకటించింది? ఎన్ఆర్ఈజిపి అంటే మనకు తెలిసిందే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఎన్ఆర్ఈజిపి లేదా ఎంఆర్ఈజిపి లేదా పెహల్, సి డ్వాక్రా, డి పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. వీటిలో ఏ పథకానికి యుఎన్ఎయిడ్ రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించిందో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 31st క్వశ్చన్, 31వ ప్రశ్న. ఎంఎస్ఎంఈడి చట్టం 2006 ప్రకారం ఉత్పత్తి రంగంలో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెట్టుబడిగా ఉన్నటువంటి సంస్థను ఏ సంస్థగా పేర్కొనవచ్చు? ఏ సూక్ష్మ పరిశ్రమ, బి చిన్న తరహా పరిశ్రమ, సి మధ్య తరహా పరిశ్రమ, డి మెగా పరిశ్రమ. ఉత్పత్తి రంగంలో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెట్టుబడిగా కలిగినటువంటి పరిశ్రమ ఏది అని అర్థం. నెక్స్ట్ 32వ ప్రశ్న. ఆసియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఏడిబి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఏ బీజింగ్, బి ఢాకా, సి మనీలా, డి టోక్యో. వీటిలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 33 క్వశ్చన్, 33rd. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది? ఏ వైఎస్ఆర్ విద్యా దీవెన, బి జగనన్న విద్యా దీవెన, సి జగనన్న విద్యావసతి, డి విజయమ్మ విద్యా దీవెన. వీటిలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది? ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ 34th క్వశ్చన్. ఇటీవల విడుదలైనటువంటి బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీలో ప్రపంచంలోని 117 దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఏ 51, బి 52, సి 53, డి 54. ఏ స్థానంలో నిలిచిందో ఒకసారి నోట్ చేయండి. ఏబిసిడిలో ఏది కరెక్ట్ ఆన్సర్ నోట్ చేయండి. నెక్స్ట్ 35వ ప్రశ్న. ఇటీవల విడుదలైనటువంటి NSTMIS నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర పరిశోధనా పత్రాల ప్రచురణలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? శాస్త్ర పరిశోధనా పత్రాల ప్రచురణలో ఏ స్థానంలో నిలిచింది? ఏ 3వ స్థానం, బి 5వ స్థానం, సి 7వ స్థానం, డి 10వ స్థానం. 3, 5, 7, 10 ఏ స్థానాల్లో నిలిచిందో నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 36వ ప్రశ్న. కుంకుమ పువ్వు, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఇది చాలా సార్లు అడిగేది ఈ క్వశ్చన్. కుంకుమ పువ్వులో ఏ భాగాలను సాధారణంగా పరిమళం లేదా ఔషధంగా ఉపయోగిస్తారు? ఔషధంగా లేదా పరిమళంగా కుంకుమ పువ్వులో ఉన్నటువంటి ఏ భాగాన్ని ఉపయోగిస్తారు? ఏ రక్షక పత్రాలు లేదా సెపల్స్, బి అండకోశము లేదా ఓవరీ, సి ఆకర్షక పత్రాలు పెటల్స్, డి కేసరాలు కేలిక్స్. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏదో నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 37వ ప్రశ్న. ప్రస్తుతం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సుశీల్ అరోరా, అశోక్ లవాసా, సుశీల్ చంద్ర, సునీల్ అరోరా. సుశీల్ అరోరా, అశోక్ లవాసా, సుశీల్ చంద్ర, సునీల్ అరోరా. వీరిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరన్నది గుర్తించండి. ఇది 37th క్వశ్చన్. నెక్స్ట్ 38వ ప్రశ్న. ఒక్కొక్క కార్మికుడికి 15,000 స్థిర మూలధనము, 10,000 లోపు జనాభా గల ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడినటువంటి పరిశ్రమలను ఏమని పిలుస్తారు? ఏ కుటీర పరిశ్రమ, బి గ్రామీణ పరిశ్రమ, సి సూక్ష్మ పరిశ్రమ, డి చిన్న తరహా పరిశ్రమ. ఈ విధంగా
స్థిర మూలధనం ఒక్కొక్క కార్మికుడికి 15,000 ఉండాలి, లేదా 10,000 లోపు జనాభాలో ఉండాలి. అటువంటి పరిశ్రమను ఏమని పిలుస్తారో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 39వ ప్రశ్న. 2027 బ్లూ ప్రింట్ ప్రకారం 2027 నాటికి భారతదేశం ఎంత మొత్తంలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా కలిగి ఉన్నది? పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎంత ఎనర్జీని 2027 నాటికి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది? ఏ 150 గిగావాట్స్, బి 200 గిగావాట్స్, సి 275 గిగావాట్స్, డి 300 గిగావాట్స్. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏదో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 40వ ప్రశ్న. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లోని ఖాళీ స్థానాలకు మే 21న ఎన్నిక నిర్వహిస్తున్నట్టుగా ఇటీవల భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి మొత్తం స్థానాల సంఖ్య ఎంత? ఏ 68, బి 78, సి 76, డి 82. వీటిలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎన్ని స్థానాలు ఉన్నాయన్నది నేను అడిగాను అనమాట. నెక్స్ట్ 41వ ప్రశ్న. ఇటీవల జిఐ అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్, భౌగోళిక గుర్తింపు పొందినటువంటి కోవిల్ పట్టీకి చెందినటువంటి కడలై మిట్టి ఏ రాష్ట్రానికి సంబంధించింది? కడలై మిట్టి అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏ కేరళ, బి కర్ణాటక, సి తమిళనాడు, డి మధ్యప్రదేశ్. వీటిలో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటో గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ 42. భారత ఎన్నికల కమిషన్ అనేది బహుళ సభ్య కమిషన్, మీకు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారు. వీరి మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఏ విధంగా పరిష్కారం జరుగుతుంది? ఈ ప్రశ్న కూడా చాలా సార్లు గ్రూప్ ఎగ్జామ్స్ లో చాలా ఎక్కువ సార్లు అడగడం జరిగింది. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఏ ఆప్షన్స్. ఏ సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క నిర్ణయమే అమలవుతుంది. బి భారత ప్రధానమంత్రి సూచనకు అనుగుణంగా నిర్ణయం జరుగుతుంది. సి భారత రాష్ట్రపతి సూచనకు అనుగుణంగా నిర్ణయం జరుగుతుంది. డి ఎన్నికల కమిషన్లో మెజారిటీ అభిప్రాయాన్ని నిర్ణయంగా తీసుకుంటారు. వీటిలో ఏది కరెక్ట్ ఆన్సరో దాన్ని నోట్ చేయండి. నెక్స్ట్ 43, 43వ ప్రశ్న. అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాలను నియంత్రించడం కొరకు ఇటీవల భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నియంత్రణ కేంద్రం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఏ భోపాల్, బి బరోడా, సి బెంగళూరు, డి గాంధీనగర్. ఈ నగరాల్లో ఏ నగరంలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబడింది? ఇది 43వ ప్రశ్న. 44. సిఎస్ఐఆర్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎవరు? సిఎస్ఐఆర్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ లేదా అధ్యక్షులు ఎవరు? ఏ నరేంద్ర మోడీ, బి మాధవన్ నాయర్, సి రామ్నాథ్ కోవింద్, డి శేఖర్ మండే. సిఎస్ఐఆర్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరు అనేది అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పటికల్లా దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 40%, 40% కేవలం శిలాజేతర శక్తి వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని ప్యారిస్ ఒప్పందంలో భారతదేశం లక్ష్యంగా పేర్కొంది. ప్యారిస్ ఒప్పందంలో ఎప్పటికల్లా 40% విద్యుత్తును శిలాజేతర అంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా భారతదేశం పేర్కొంది. ఏ 2025, బి 2030, సి 2035, డి 2040. ఇది 45వ ప్రశ్న. నెక్స్ట్ 46వ ప్రశ్న. ఒక మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి, ఆ విధంగా పదవి చేపట్టినటువంటి వ్యక్తి ఎంత కాలంలోగా అసెంబ్లీ, ఆ రాష్ట్ర అసెంబ్లీ లేదా ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడు అవ్వాలి అని భారత రాజ్యాంగం పేర్కొంటోంది? అంటే ఎన్ని రోజుల్లోగా లేదా ఎన్ని నెలల్లోగా లేదా ఎన్ని సంవత్సరాల్లోగా ఆయన సభ్యుడు కావాలి అని భారత రాజ్యాంగంలో పేర్కొంటోంది? అంటే ఏ నెల రోజులు, బి 6 నెలలు, సి 1 సంవత్సరం,
సభ్యత్వం లేకుండా మంత్రిగా గాను ముఖ్యమంత్రిగా కానీ పదవి చేపట్టడానికి అవకాశం లేదు. ఈ ఆప్షన్స్ లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ని చూపించండి, చెప్పండి. నెక్స్ట్ 47వ ప్రశ్న. ఇటీవల విడుదలైనటువంటి సిప్రి యొక్క నివేదిక ప్రకారం రక్షణపై అతి ఎక్కువగా ఖర్చు చేస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ప్రపంచంలో అత్యధికంగా రక్షణ మీద అంటే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఏ 10వ స్థానం, బి 5వ స్థానం, సి 7వ స్థానం, డి 3వ స్థానం. ఇది 47వ ప్రశ్న. నెక్స్ట్ 48. ఇటీవల విడుదలైనటువంటి బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీలో అత్యధిక స్కోరు సాధించి ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని నిలిచినటువంటి దేశం ఏది? ఏ దేశం బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీలో ఫస్ట్ ప్లేస్ పొందింది అని అర్థం. ఏ న్యూజిలాండ్, బి డెన్మార్క్, సి సౌత్ ఆఫ్రికా, డి ఏ అండ్ సి అంటే న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఏది అన్నది కరెక్ట్ ఆన్సర్ ని ఏబిసిడిలో ఆప్షన్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ 49వ ప్రశ్న. బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రాల్లో వచ్చే తుఫాన్లకు పేర్లు పెట్టే అధికారం కలిగినటువంటి RSMC లేదా రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కానీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఏ న్యూఢిల్లీ, బి ఢాకా, సి ఫిలిప్పైన్స్ అంటే ఫిలిప్పైన్స్ లో మనీలా, డి దుబాయ్. ఈ 4 ఏది కరెక్ట్ ఆన్సర్ నోట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్ 50వ ప్రశ్న. ఇటీవల విడుదలైనటువంటి సిప్రి నివేదిక ప్రకారం భారతదేశం తన జీడిపిలో ఎంత శాతాన్ని రక్షణ కొరకు ఖర్చు చేస్తోంది? తన జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ని డిఫెన్స్ ఎక్స్పెండిచర్ గా భారతదేశం కలిగి ఉంది? ఏ 1.4%, బి 2.4%, సి 3.4%, డి 4.2%. వీటిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ పెట్టండి. ఇప్పుడు ఇవన్నీ 50 క్వశ్చన్లు కూడా ఇక్కడ నుంచి నేను ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఆన్సర్స్ 1 2 3 4 5 6 అలా కంటిన్యూస్ గా మీకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీన్ని పాస్ పెట్టుకొని మీరు ఆన్సర్లు చెక్ చేసుకోండి. ఇది 1 నుంచి 25 ప్రశ్నలకు ఆన్సర్లు. నెక్స్ట్ 26 నుంచి 50 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు. ఈ విధంగా ప్రతి వారం మనం చదువుతూ వెళ్తుంటే మనకి ఈజీగా ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా సరే మనం ఈజీగా మన ఉద్యోగాలు సంపాదించవచ్చు. అందరూ నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ పీరియడ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. మనం జనరల్ స్టడీస్ ని ప్రత్యేకంగా చదవాల్సినటువంటి పని ఉండదు. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొత్తం అన్ని జనరల్ స్టడీస్ అంశాలు కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు అత్యధిక మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు వచ్చినటువంటి మార్కులను మన కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి. థ్యాంక్ యూ.